డూండి విగ్రహానికి సంబంధించి 72 అడుగుల విగ్రహాన్ని ఎలా తయారు చేస్తారు, ఏమేమి మెటీరియల్ వాడతారు? పొల్యూషన్కి ఇది కాకుండా మట్టి 40 టన్నుల ఐరన్ పట్టింది, 40 టన్నుల మట్టి పట్టింది. విగ్రహం మాత్రం 72. కాస్ట్ అయితే బాగా అవుద్దండి. ఇది ఇప్పుడు థ్యాంక్ యూ. విజయవాడ మహానగరంలో మట్టి వినాయకుడిని దాదాపు 72 అడుగుల విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి విద్యార్థిపురం ప్రాంతంలో అయితే ఉన్నాము. 72 అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. దాదాపు 2 నెలల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి నిపుణులు ఇక్కడ తయారు చేస్తున్నారు. అసలు ఈ విగ్రహం తయారీకి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఖైరతాబాద్కి సంబంధించిన విగ్రహాన్ని తయారు చేసుకున్నటువంటి శిల్పి మనతో పడుతున్నారు. సార్ నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఈ డూండి విగ్రహానికి సంబంధించి 72 అడుగుల విగ్రహాన్ని ఎలా తయారు చేస్తారు, ఏమేమి మెటీరియల్ వాడతారు? మాది యాక్చువల్ అయితే మాది ఒడిశా అండి. నా పేరు జోగారావు. నాది ఒకనొక టైంలోనే మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి మేము ఒడిశా షిఫ్ట్ అయిపోయి 45 సంవత్సరాలు అయింది. అక్కడ నుంచి నాది ఈ ఒక్క వృత్తే కాదు, నేను వృత్తిపరంగా స్వర్ణకారుని, అన్ని రకాల వర్క్ చేస్తాను, టెంపుల్ వర్క్లు ఇవి అన్నీ చేస్తాను. అయితే ఇలాగే నేను 2016లోనే డూండి గణపతి చేశానండి. ఇల్లే ఘంటసాల దీంట్లో చేసేటప్పుడు డూండి గణపతి చేసాం, అప్పుడు మట్టితోనే చేసాం. అలాగా చేశాక ఇది ఎందుకో ఒక 3-4 సంవత్సరాలు గ్యాప్ అయింది. గ్యాప్ అయిన తర్వాత వాళ్ళు హైదరాబాద్లో కోరారు. వాళ్ళు ముందు పీఓపీ చేస్తుంటారు, వాళ్ళ తర్వాత మట్టిది కావాలంటే అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి 4 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ మట్టి గణపతి అవ్వడానికి కారణం కూడా నేనండి. ఆ సుదర్శన్ గారు చైర్మన్ గారు మనకి ఇచ్చేయడం వల్ల దానివల్ల ఇచ్చేసాం. దాని తర్వాత మళ్ళీ గత సంవత్సరం ఈ సంవత్సరం డూండి రాకేష్ గారు వాళ్ళ టీము మళ్ళీ మనకి కోరడం, మళ్ళీ మనం ఇక్కడికి రావడం, ఆ పాత పరిచయం వల్ల ఇక్కడ మళ్ళీ మట్టి గణపతి ఇచ్చేసాం. అన్ని మట్టి గణపతిని మొత్తం అంతా మట్టితోనేనండి. ఏమి దీని మేము కలర్లు కానీ ఇది కానీ ఏమి మొత్తం అంతా పొల్యూషన్కి ఇది కాకుండా మట్టి, గడ్డి, వరి పొట్టు, నార, దాని తర్వాత కాటన్ క్లాత్ అంటించడానికి ఇలాగ దాంతోనే. అయితే మేము మట్టి ఏంటంటే లోకల్ మట్టి కొంత వాడాం. మాకు లోకల్ మట్టి వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. దాంట్లో రాళ్ళు, గాజు పెంకులు ఇవన్నీ ఉండడం వల్ల మేము క్లే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, రాజస్థాన్ నుంచి తెచ్చుకున్నాం. అది పౌడర్ అండి, మట్టి పౌడర్. అది మాకు కొంచెం ఈజీగా ఉంటుంది, దాంతో చేసాం. అలాగని దాంట్లో కెమికల్ గట్టి ఏం లేదు, ఒట్టి మట్టే. అర్థమైందా? రాజస్థాన్ నుంచి తీసుకురావడానికి గల ప్రాధాన్యత ఏంటి? అసలు ఆ మట్టిలో ఎటువంటి రకమైనటువంటి మట్టి అంటే మట్టి ప్రొడక్షన్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేసిన అవుద్దండి. ఎందుకో ఆంధ్రాలోనే కానీ మన తెలంగాణలో కానీ మట్టి ప్రొడక్షన్ చేయడం లేదు. అది ఏం కాదు, మామూలు మట్టినే వాళ్ళు పౌడర్ చేస్తున్నారు, సిమెంట్ టైప్లో ప్యాకెట్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. ఇంచుమించు అది సిమెంట్ కాస్ట్ పడుతుంది మనకు కూడా. అది దానివల్ల ఏంటంటే మాకు పిల్లలకు కలుపుకోవడానికి అన్నిటి సేఫ్టీ, దాంట్లోనే ఏం రాళ్ళు కానీ రప్పలు, గాజు పెంకులు ఏమి ఉండవు. అది పూర్తిగా సిమెంట్ పౌడర్లా ఉంటుంది కానీ కలుపుకోండి సదుపాయం. అది దానివల్ల మాకు కొంచెం ఈజీ అవుతుంది వర్క్ కాబట్టి దాంతో చేసుకుంటాం. అయినా సరే కాస్ట్ ఎక్కువ పడిపోతుంది మాకు. దీనికి మట్టి 7 లక్షలు 8 లక్షల రూపాయలు మట్టి పట్టిందండి. అర్థంగా 40 టన్నుల ఐరన్ పట్టింది, 40 టన్నుల మట్టి పట్టింది. దాని తర్వాత గన్నీ క్లాత్ అంటే మన గోనిపట్ట ఇంచుమించు 1500 మీటర్లు 5000 మీటర్లు పట్టింది. క్లాత్ దగ్గర ఒక 2000 మీటర్లు పట్టింది. అలాగే గడ్డి ఒక లోడ్ తీసుకున్నాం, ట్రక్ లోడ్ తీసుకున్నాం. అలాగే అన్నీ బడ్జెట్ పెరుగుతూనే వచ్చిందండి. అలాగే చేసినందుకు దాని తర్వాత ఈ డూండి గణపతి సేవా సమితి వాళ్ళు 9 మంది ఉన్నారు. వాళ్ళు మనకి ఈ 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు మనం వర్క్ ఒరిస్సా నుంచి వచ్చినందుకు కొంచెం చూపిద్దామనేసి ఈ సంవత్సరం కొంచెం వాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే స్టాండింగ్ చేసాం. ఈ సంవత్సరం సిట్టింగ్ అన్నారు. సిట్టింగ్ 70 అడుగులు ఉంటే చాలా బడ్జెట్ అవుద్ది, చాలా దీంతో కూడుకోవాల్సిన పని లేదు, సిట్టింగే కావాలి, ఎక్కడ వాళ్ళు ఇది అవ్వడం లేదు, మాకు అదే కావాలి అన్న. సరే అనేసి అది యాక్చువల్ ఏంటంటే ఇది 72, విగ్రహం మాత్రమే 72, కింద బేస్ 3 అడుగులు ఎక్స్ట్రా, పైన ఆర్చ్ మొత్తం కలిపి 81 వస్తుందండి విగ్రహం. అంటే ఈ విగ్రహం తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుందండి సార్? విగ్రహం తయారు చేయడానికి అయితే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నామండి. 2 నెలల నుంచి ఆరంభించాము. మాకు ఐరన్ స్ట్రక్చర్ కొంచెం లేట్ అయింది, బాగా లేట్ అయింది. దాని తర్వాత వర్షాలు మాకు కొంచెం పడడం వల్ల దానివల్ల కొంచెం మేము ట్రబుల్ అయ్యాం. వర్షాల వల్ల మాకు ఈ షెడ్ కూడా అవ్వలేదు, దాని నుంచి మొత్తం అంతా తడిసిపోయి అంత ఒక ప్రాబ్లం అయింది. టెన్షన్ ఏం అవుద్దా లేదా అనేసి ఎంత పెద్ద మొత్తానికి ఏదో ఆ కనకదుర్గ దయ వల్ల వర్క్ అయితే లాక్కొని వచ్చాం. ఈ రోజుకి కొంతవరకు అయిపోయింది. రేపటికైతే మాకు మట్టి పని కంప్లీట్ అయిపోద్ది, పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ మట్టిని ఎన్ని రోజులు నానబెడతారు ఏంటి సార్? ఎప్పుడు తీసుకొచ్చిన తర్వాత పెట్టవలసిన పని ఏం లేదండి. ఇది వెంటనే ఇచ్చేసుకుంటే పౌడర్ కాబట్టి మాకు వెంటనే ఇది అయిపోతుంది. ముందు ఏంటంటే ఫస్ట్ లేయరు మేము గడ్డికి మట్టి పెట్టేసి దానికి అన్నీ అంటిస్తాం, పిడకల్లాగా చేసి దానికి అంటించాక దాని తర్వాత వరిపొట్టు కలుపుకొని దానితో ఒక లేయర్ మొత్తం షేప్ తీసుకుంటాం. అది డ్రై అయిపోయాక దానిలో మళ్ళీ జూటు, ఇసుక, మట్టి ఈ 3 పెట్టి
ఫినిషింగ్ పెట్టుకుంటాం. ఫినిషింగ్ ఇచ్చాక దాని మీద క్లాత్ అంటిస్తాం. క్లాత్ అంటిస్తే మళ్ళీ ఒకసారి ఫినిషింగ్ ఇస్తాం. ఆ తర్వాత పెయింటింగ్. నిమగ్నం చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేక ఎలా ఉంటుంది? చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండదండి. లాస్ట్ ఇయర్ మీరు చూశారు కదా, ఈ సంవత్సరం కూడా నిమజ్జనం చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడే నిమజ్జనం అవుద్ది, ఏం ప్రాబ్లం లేదు. దానికి చేయవలసిన పని కూడా లేదు. నిమజ్జనం ఈజీగా అవుద్ది. సుమారు ఎంత కాస్ట్ అవుతుంది మొత్తం విగ్రహం షేప్ ఆకారం రావడానికి? మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? కాస్ట్ అయితే బాగా అవుద్దండి. ఇది ఇప్పుడు 1,500,000 దాటుద్ది దగ్గర అమౌంట్ అయితే బాగా చాలా ఎక్కువ. వాళ్ళు కూడా ఈ రేటు విషయంలో కానీ ఇది విషయంలో కానీ కమిటీ కూడా ఇది అవడం లేదు, కాంప్రమైజ్ అవడం లేదు, పెడుతున్నారు ఏదైనా సరే. వాళ్ళకి వర్కర్స్ కూడా ఏం ట్రబుల్ లేదు, అంతా బాగానే చూసుకుంటున్నారు. ఇప్పటివరకు అన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళ ఇది లేదు. ఖైరతాబాద్ విగ్రహానికి ఇక్కడ విగ్రహాన్ని చూసుకుంటే ఏది ఎలా మార్పు దానికి ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు దానికి మేము ఎందుకంటే ఇప్పుడు మాకు రెండు కొల్లాగే, ఇప్పుడు ఏ కొనుక్కు కూడా మేము ఇచ్చేసుకోలేము. దాని గురించి దీన్ని కంపేర్ చేయలేం, దీని నుంచి దాన్ని కంపేర్ చేయలేం. కాబట్టి అది మీరు లోకల్ చూసే చెప్పాలి, అంతేగాని అది నాకడితే నేను చెప్పలేను. ఎందుకు, నేను ఇటు చెప్పిన బాధ అటు చెప్పిన బాధ, అది మేము చేసింది ఇది మేము చేసింది, కాబట్టి ప్రాబ్లం అయింది. అది 40 టన్నుల ఐరన్, 40 టన్నుల మట్టి తీసుకురావడం జరిగింది. రాజస్థాన్ నుంచి మట్టి తీసుకొచ్చారు. మట్టి అంటే అది ఒక సిమెంట్ పౌడర్ లాగా ఉంటుంది. దాదాపు 2 నెలల నుంచి కూడా శ్రమిస్తున్నారు. ఒరిస్సా నుంచి వచ్చేటువంటి స్వర్ణకారులు జోగారా టీము. గతంలో జోగారా గారు గతంలో తెలంగాణలోని ఖైరతాబాద్లోని విగ్రహాలు చేసినటువంటి ప్రత్యేకమైన శిల్పిగా పేరైనటువంటి జోగారావు గత 2-3 ఏళ్ల నుంచి కూడా విజయవాడలో ఈ విగ్రహాలను, భారీ విగ్రహాలను చేయడంలో చాలా సిద్ధాస్తం చెప్పాలి. దాదాపు 2 నెలల నుంచి శ్రమించి ఈ రోజున ఈ ఆకారంగా అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఒక షేప్ అయితే వస్తుంది. పండగకి అన్నీ ఇవ్వడానికి కూడా సిద్ధమైతే ఉంటుంది. మధ్యలో వాతావరణం కొంచెం లేట్ అవ్వడం వల్ల కొద్దిగా లేట్ అవుతుందని చెప్పి జోగారావు చెప్తున్నారు. ఇప్పటికి మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు విగ్రహానికి సంబంధించినటువంటి డిజైన్ అంతా అయిపోయింది. పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ పక్కన ఉన్నటువంటి ఓన్లీ వినాయకుని విగ్రహమే 72 అడుగులు అయితే, కింద బాటం కానీ పైన కానీ మొత్తం కలుపుకుంటే 82 అడుగుల హైట్ హౌస్ అయితే వస్తుంది. ఇండియాలో చూస్తేనే టాప్ ఇదే విగ్రహం చెప్పాలి. 80 అడుగుల విగ్రహాన్ని తయారు చేసినటువంటి జోగారావు టీం ఏదైతే ఒరిస్సా నుంచి వచ్చారో 2 నెలల పాటు కష్టపడి, వాళ్ళ టీం అంతా కష్టపడి ఈ రోజున ఈ షేప్ అయితే తీసుకురావడం జరిగింది. 2 నెలల కష్టం, 100 మంది కార్మికుల శ్రమిస్తే కానీ ఈ రోజున ఈ ఆకారం అయితే రావడం జరిగింది. 40 టన్నుల ఐరన్, 40 టన్నుల మట్టి, దానికి సంబంధించినటువంటి ఒక లోడు ఏదైతే ఉందో గడ్డి, దాంతోపాటుగా ఈ కాటన్తో పాటు గోను సంచి క్లాత్ కూడా దాదాపు 5,000 గోను సంచుల క్లాత్ కూడా ఉపయోగించి ఈ యొక్క విగ్రహాన్ని చేయడం అయితే జరిగింది. దాదాపు 2 నెలలు పడిన కష్టానికి ఈ రోజున ఒక ఆకారం అయితే వచ్చింది. 2-3 రోజుల్లోనే మీకు ఏదైతే ఉందో ప్రజలకు అందుబాటులో రాబోతుంది. ఇండియాలోనే టాప్ 1గా 80 అడుగుల విగ్రహంగా ఈ డూండి గణేష్ విగ్రహం అయితే నిలబడుతుందని చెప్పి కూడా జోగారావు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమ్మల్, S4 మీడియా, డూండి గణేష్ విగ్రహం నుంచి.